ప్రేమ యుద్ధం హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ పార్ట్ 3. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే స్టోరీ ఎండింగ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అమృత వరుణ్ దగ్గరికి వెళ్ళి ట్రేని ముందుకు పెట్టి కాఫీ తీసుకోండి అని చిన్నగా అంటుంది. వరుణ్ వెంటనే అమృత వైపు చూస్తూ నో థ్యాంక్స్ అని చెప్పగానే అమృత వరుణ్ వైపు విచిత్రంగా చూస్తుంది. వరుణ్ నో థ్యాంక్స్ అని చెప్పగానే రాజేష్ అలాగే విజయ్ కూడా వరుణ్ వైపు చూస్తారు. విజయ్ ఆలోచనలో పడతాడు. ఇంతలో బయట నుండి రాజేష్ అని వినిపించిన సత్యనారాయణ గారి వాయిస్కి విజయ్ నాన్న వచ్చినట్టున్నాడు, పద అని చెప్పి ఇంకా రాజేష్ విజయ్ని తీసుకుని బయటకి నడుస్తాడు. వరుణ్ వద్దు అని చెప్పిన తర్వాత అమృత వరుణ్ వైపు చూస్తూ నార్మల్గా నుంచుంటుంది. మీకు అసలు కాఫీ అలవాటు లేదా అని అమృత అడుగుతుంటే వరుణ్ అమృత వైపు చూస్తాడు. అవునులే, మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్లేసెస్లో ఎందుకు కాఫీ తీసుకుంటారు? గ్రాండ్ రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ కాఫీ ఆర్డర్ చేస్తారు. వాడు ఏవేవో కెమికల్స్ కలిపిన పౌడర్స్ వేసి ఇంకా కాఫీ మంచి టేస్ట్ వచ్చేటట్టు చేసి తీసుకుని వచ్చి సర్వ్ చేయగానే అదేదో అమృతంలాగా దానిని తీసుకుంటారు అని అమృత చెప్తుంటే వరుణ్ అమృత వైపు ఒక ఐబ్రో రేస్ చేసి చూస్తాడు. చూడండి, ఇవి మా విలేజ్లో స్వచ్ఛంగా తయారైన పాల నుండి చేసినది. ఇందులో మేము ఏమీ కెమికల్స్ యాడ్ చేయము. సో మీరు ఈ కాఫీ తాగినంత మాత్రాన మీ హెల్త్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని అమృత చెప్పగానే భైరవ్ ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తూ అమృత వరుణ్తో అంత ధైర్యంగా మాట్లాడుతుంటే భైరవ్కి మరో పక్కన భయంగా ఉంటుంది. వరుణ్ వెంటనే చైర్లో నుండి లేవగానే అమృత ఒక అడుగు వెనక్కి వేస్తుంది. వరుణ్ తన ల్యాప్టాప్ని పక్కనే ఉన్న భైరవ్కి ఇచ్చి అమృత వైపు సూటిగా చూస్తూ ఉండగా వరుణ్ చూపు అమృతకి కొంచెం భయంగా అనిపిస్తుంది. నేనేంటి అనవసరంగా ఇతనికి క్లాస్ తీసుకున్నాను అని అమృత మనసులో అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరగపోతుండగా వెంటనే వరుణ్ అమృత చేతిని పట్టుకుంటాడు. భైరవ్ వెంటనే వరుణ్ వైపు చూసి అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. అమృత షాక్గా వరుణ్ వైపు చూస్తుంది. కాఫీ గురించి ఇంత క్లాస్ తీసుకుని కాఫీ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారేంటి అని వరుణ్ అంటూ అమృత చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకోగానే అమృత మాత్రం కొంచెం టెన్షన్గా వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ ఒక చేతితో కాఫీ కప్పు పట్టుకున్నా మరొక చేతిలో అమృత చెయ్యి అలాగే ఉంటుంది. వరుణ్ సూటిగా అమృత కళ్ళల్లోకి చూస్తూ కాఫీ సిప్ చేసి నైస్ టేస్ట్ అని అంటుంటే అమృత మాత్రం ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ ఇంకా తన చెయ్యి వరుణ్ చేతిలోనే ఉండటం గమనించి వెనక్కి తీసుకోబోతుండగా వరుణ్ ఒక్కసారిగా అమృతని దగ్గరికి లాక్కోగానే అమృత కళ్ళు పెద్దవి అవుతాయి. వరుణ్కి అమృతకి మధ్య కొంచెం మాత్రమే గ్యాప్ ఉంటుంది. నీ క్లాస్ బాగుంది, కానీ నువ్వు ఎవరికి క్లాస్ తీసుకుంటున్నావో తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అని వరుణ్ అంటుంటే అమృత భయంగా వరుణ్కి దూరం జరిగి అక్కడి నుండి స్పీడ్గా బయటకు వచ్చేస్తుంది. వరుణ్ పెదవులపైన మరొకసారి అదే చిరునవ్వు మెరవగా మళ్ళీ చైర్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. సత్యనారాయణ గారు రాజేష్ వైపు చూస్తూ ఈ కారు ఎవరిది రాజేష్, మన ఇంటి ముందు ఉంది అని అడుగుతుంటే నాన్న, నీతో మాట్లాడటానికి సిటీ నుండి ఎవరో వచ్చారు, ఏదో డీల్ అని అంటున్నారు, నువ్వు వస్తావని లోపల వెయిట్ చేస్తున్నారు అని రాజేష్ చెప్తుంటే అవునా అని సత్యనారాయణ గారు ఆలోచనలో పడతారు. ఇంతలో విజయ్ చూపు హడావిడిగా బయటకొచ్చిన అమృత పైన పడుతుంది. అమృత కొంచెం టెన్షన్ పడుతున్నట్టు విజయ్కి అనిపిస్తుంటే విజయ్ అమృత దగ్గరికి వెళ్ళి ఏమైంది అమృత గారు, ఎందుకు టెన్షన్లో ఉన్నట్టున్నారు అని అనుమానంగా అడుగుతాడు. విజయ్ మాటలకి అమృత నార్మల్ అయ్యి విజయ్ వైపు చూస్తూ అలాంటిది ఏమీ లేదు విజయ్ గారు, పెద్దనాన్న వచ్చారు కదా, అందుకే
నార్మల్గా వచ్చాను అని అమృత అబద్ధం చెప్తుంది. ఇంతలో అమృతకి ఏదో గుర్తుకొచ్చినట్టు, అవును, అన్నయ్య మెకానిక్ షెడ్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేసింది విజయ్ అనే పేరు చెప్పాడు, తను మీరేనా అని అమృత ఆశ్చర్యంగా అడుగుతుంటే, అవును అని అంటాడు విజయ్. సారీ విజయ్ గారు, ఇందాక నేను మీ పేరు చెప్పినప్పుడు అంతగా గమనించుకోలేదు. అన్నయ్య ఫోన్ చేసిన ప్రతిసారి మీ గురించి చెప్తూనే ఉంటాడు. మీలాంటి బెస్ట్ ఫ్రెండ్ అన్నయ్యకి దొరకడం నిజంగా తన అదృష్టం అని అమృత మాట్లాడుతుంటే విజయ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నయ్య మీ గురించి ఇంకా చెప్పాడు, మీకు పోలీస్ అవ్వాలనేది కల అని చెప్పాడు. నిజంగా మీలాగా దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఉండటం చాలా గ్రేట్ అని అమృత చిన్నగా నవ్వుతూ అంటుంటే, అవును అమృత గారు, పోలీస్ అవ్వాలనేది నా కల. ఎవరెవరు కరప్షన్స్ చేస్తున్నారో, ఎవరెవరు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో అని విజయ్ లోపల ఉన్న వరుణ్ వైపు చూస్తూ, అలాంటి వాళ్ళకి ఈ విజయ్ అంటే ఏంటో తెలియచేస్తాను. అలాంటి వాళ్ళు ఎప్పటికీ నా నుండి తప్పించుకోలేరు అని కొంచెం సీరియస్గా చెప్పగానే అమృత విజయ్ ఎటు చూస్తున్నాడా అని అటువైపు చూడగా లోపల వరుణ్ మొబైల్ మాట్లాడుతూ ఉంటాడు. విజయ్ గారు అని అమృత పిలవగానే విజయ్ నార్మల్ అయ్యి అమృత వైపు చూస్తుంటే, ఇంతలో రాజేష్ సత్యనారాయణ గారు వచ్చి లోపలికి వెళ్దాం పదండి అని అనగానే ఇంకా అందరూ లోపలికి వస్తారు. సత్యనారాయణ గారు లోపలికి వచ్చిన తర్వాత వరుణ్ దగ్గరికి వెళ్ళి, ఎవరు బాబు మీరు అని అడుగుతుంటే వరుణ్ సత్యనారాయణ గారి వైపు చూస్తూ తన కాల్ కట్ చేసి, కూర్చోండి మీతో మాట్లాడాలి అని అంటాడు. పర్వాలేదు బాబు అని సత్యనారాయణ గారు చిన్నగా అంటుంటే, భైరవ్ అని వరుణ్ సీరియస్గా పిలిచేసరికి భైరవ్ వెంటనే చైర్ తీసుకుని వచ్చి సత్యనారాయణ గారికి వేస్తాడు. ఇంకా సత్యనారాయణ గారు కూర్చుని, చెప్పండి బాబు అని వరుణ్ వైపు చూసి అడుగుతారు. చూడండి సత్యనారాయణ గారు, నేను డైరెక్ట్ పాయింట్లోకి వస్తాను. మీ పొలం గత కొన్ని సంవత్సరాల నుండి సరిగ్గా పండటం లేదని మాకు తెలిసింది. అందుకే మీ పొలం నేను కొనుక్కుందామని ఇక్కడికి వచ్చాను. మార్కెట్లో ఉన్న రేటు కంటే మీకు రెట్టింపు రేటుని ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నేను ఏదైనా స్ట్రైట్గా మాట్లాడతాను. సో మీ 12 ఎకరాల భూమి నాకు అమ్మితే వెంటనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వడం, అమౌంట్ మీ చేతికి రావడం జరుగుతుంది అని వరుణ్ స్ట్రైట్గా చెప్పేసరికి సత్యనారాయణ గారు ఇంకా అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తారు. విజయ్ అనుమానంగా వరుణ్ వైపు చూస్తూ ముందుకొచ్చి, అక్కడ పంట పండనప్పుడు మీరు కొనుక్కొని ఏం చేస్తారు అని అడగగానే వరుణ్ సీరియస్గా విజయ్ వైపు ఒక లుక్ ఇస్తాడు. కానీ విజయ్ కళ్ళల్లో ఎటువంటి భయం ఉండదు. మీరే చెప్తున్నారు అక్కడ పొలం పండదు అని, అలాంటప్పుడు మార్కెట్ రేటు కంటే ఇంకా ఎక్కువ రేట్ ఇచ్చి మీరు పొలం కొనుక్కోవాలని ఎందుకు అనుకుంటున్నారో నేను తెలుసుకోవచ్చా అని విజయ్ అడుగుతుంటే వరుణ్ చైర్ వెనక్కి వాలి కాలుపై కాలు వేసుకుని కూర్చుని స్ట్రైట్గా విజయ్ వైపు చూస్తూ, ఈ డౌట్ మీకు రావచ్చని నేను ముందుగానే గెస్ చేశాను. ఇక్కడ నేను మీ పొలం ఒకటే కొనడం లేదు, ఈ కృష్ణాపురంలో ఉన్న చాలామంది పొలాలు కొనాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఇక్కడ మార్కెటింగ్ చేయాలని అనుకుంటున్నాను. సో చుట్టుపక్కలున్న పొలాలన్నీ కొని వాటిలో పండే కొన్ని రకాల వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా నేను అగ్రికల్చర్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో మీ పొలం ఎలాగో పండటం లేదు కాబట్టి మీ పొలంలో నేను ఒక గోడౌన్ లాగా నిర్మించి ఇక్కడ పండిన పంట మొత్తం ఆ గోడౌన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుండి డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది అని వరుణ్ చెప్పగానే, అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ఇక్కడ అగ్రికల్చర్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని విజయ్ అడుగుతుంటే, మీరెలా అనుకున్నా పర్వాలేదు, నాకు బిజినెస్ అంటే అగ్రికల్చర్ కూడా అందులో ఇంక్లూడింగ్ అని అర్థం. ఎవరిష్టం వాళ్ళది. నాకు అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇందులో కూడా రావాలని అనుకుంటున్నాను అని వరుణ్ స్ట్రైట్గా కొంచెం సీరియస్గా చెప్పేసరికి విజయ్ మౌనంగా ఉండిపోతాడు. ఇంకా మీ డౌట్స్ క్లియర్ అయితే నేను మాట్లాడొచ్చా అని అనగానే విజయ్ రాజేష్ ఎవరు ఏమీ మాట్లాడరు. ఇంతలో ఎవరని ఆ వీళ్ళు అని వినిపించిన వాయిస్కి
అందరూ పక్కకు తిరిగి చూస్తారు. సత్యనారాయణ గారు పక్కకు చూస్తూ రా శ్రీనివాస్ అని అనగానే శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తారు. తన పేరు శ్రీనివాస్, నా తమ్ముడు. ఈ పొలం నాకు మాత్రమే కాదు, నా తమ్ముడికి కూడా హక్కుంది అని సత్యనారాయణ గారు చెప్పగానే వరుణ్ చురుగ్గా భైరవ్ వైపు చూస్తాడు. భైరవ్ ఆ విషయాన్ని వరుణ్కు చెప్పడం మర్చిపోయాడు. వెంటనే భైరవ్ భయంగా తన తలని కిందకి దించేస్తాడు. వరుణ్ సత్యనారాయణ గారి వైపు చూస్తూ నో ప్రాబ్లం సత్యనారాయణ గారు, ఒకసారి మీ తమ్ముడికి కూడా చెప్పండి అని అనగానే లేదు బాబు, మేము పొలం అమ్మాలని అనుకోవడం లేదు అని సత్యనారాయణ గారు చెప్తుంటే వరుణ్ అలాగే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య అని శ్రీనివాస్ గారు అడుగుతుంటే ఇంకా సత్యనారాయణ గారు వరుణ్ చెప్తుంది చెప్తారు. ఇప్పుడు అందులో మనం వ్యవసాయం చేయడం కుదరటం లేదు కదా అన్నయ్య, కొన్ని సంవత్సరాల నుండి మనకి రూపాయి కూడా లాభం లేదు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వద్దు అని చెప్తున్నావు? రేపన్న రోజు పొలం పండటం లేదంటే ఎవరు కొంటారు? ఇప్పుడు ఈ బాబు కొంటానని చెప్తున్నారు. అమ్మకుండా ఏం చేద్దాం అన్నయ్య అని శ్రీనివాస్ గారు బాధగా అంటూ ఉంటే సత్యనారాయణ గారు ఆలోచనలో పడతారు. కొంత సమయం తర్వాత లేదు శ్రీనివాస్, ఎందుకు నా మనసు అంగీకరించడం లేదు అని చెప్పగానే ఓకే సత్యనారాయణ గారు, ఒక పని చేయండి, మీరు మీ పొలాన్ని నాకు లీజ్కి ఇవ్వండి, నేను దానికి తగ్గ పేమెంట్ అనేది మీకు చేస్తాను. రేపన్న రోజు మీ మనసు మారిన తర్వాత అప్పుడు మీరు నాకు పొలం అమ్మొచ్చు. అప్పటికి కూడా మీ మనసు మారకపోతే ఒక 2 years అగ్రిమెంట్ రాసుకుందాం. తర్వాత మీ పొలం మళ్ళీ మీకే వచ్చేస్తుంది. ఈ 2 years మాత్రం నేను పొలంలో గోడౌన్ నిర్మించడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు పొలంపై రైట్స్ అన్నీ నాకు మాత్రమే ఉంటాయి. ఇందుకు మీరు ఒప్పుకుంటే ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకుందాం. ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఎవరు మీకు ఇవ్వరు అని వరుణ్ స్ట్రైట్గా చెప్పేసరికి సత్యనారాయణ గారు అలాగే శ్రీనివాస్ గారు ఆలోచనలో పడతారు. విజయ్ అయితే అనుమానంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటాడు. వరుణ్ చెప్పేది ఏది కూడా తనకి నమ్మశక్యంగా అనిపించడం లేదు. సరే బాబు, ఎలాగో మీరు చేసేది వ్యవసాయమే కదా, అందుకు మా పొలం ఉపయోగపడుతుందంటే అంతకన్నా సంతోషం ఏమీ లేదు. మీరు చెప్పినట్టు ముందు మీకు పొలం లీజ్కి ఇస్తాము, మా మనసు మారితే అప్పుడు మేమే పొలం అమ్ముతాము అని చెప్పగానే భైరవ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయి అని వరుణ్ సీరియస్గా చెప్పగానే ఓకే సార్ అని చెప్పి భైరవ్ బయటికి వెళ్ళిపోతాడు. విజయ్ రాజేష్ చేతిని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్ళి ఏంట్రా ఇదంతా, అతను ఏది చెప్తుంటే అంకుల్ వాళ్ళు ఎందుకు అతను చెప్పిన దానికి ఒప్పుకున్నారు అని విజయ్ అడుగుతుంటే అంతకు మించి ఏం చేయగలం విజయ్, ఆ పొలం వల్ల మాకు ఎటువంటి యూజ్ లేదు. ఇప్పుడు ఆ మొక్కజొన్న పండుతుందో లేదో కూడా తెలియదు. కొన్ని సంవత్సరాలుగా పంట పండుతుంది అని నాన్న వాళ్ళు చాలా అప్పు చేసేశారు. పంటలు పండగ లాభం రాక ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. అందుకే నేను ఏమీ మాట్లాడలేదని రాజేష్ బాధగా అంటుంటే ఇంకా విజయ్ ఏమీ మాట్లాడలేకపోతాడు. శ్రీనివాస్ గారు వరుణ్ వైపు చూస్తూ బాబు మీరు బిజినెస్ చేస్తారా అని అడుగుతుంటే అవును అని అంటాడు. శ్రీనివాస్ గారు వెంటనే తన పక్కనే ఉన్న అమృత చేతిని పట్టుకుని వరుణ్ దగ్గరికి తీసుకుని వచ్చి బాబు దీని పేరు అమృత, నా కూతురు అని చెప్పగానే వరుణ్ వెంటనే అమృత వైపు చూస్తాడు. ఈ అమ్మాయి ఇతని కూతురా అని వరుణ్ మనసులో అనుకుంటాడు. నా కూతురు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది బాబు, తన తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుండి మా వదిన నా కూతుర్ని పెంచింది. సమస్య ఏంటంటే నా కూతురు ఇక్కడే ఉంటాను అంటుంది. దాని భవిష్యత్తు ఏమైపోతుందో నాకేమీ అర్థం కావడం లేదు. ఇదా పల్లెటూరు, ఇక్కడ ఏమీ ఉండవు. సిటీకి వెళ్ళి జాబ్ చేయమని నేను ఎన్నిసార్లు చెప్పినా సిటీలో అంత త్వరగా జాబ్స్ రావు, వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తూ ఉంటుంది. మీరు నా కూతురికి జాబ్ ఇస్తారా బాబు అని శ్రీనివాస్ గారు అడుగుతుంటే అమృత షాక్గా తన తండ్రి వైపు చూస్తుంది. శ్రీనివాస్ గారు అడిగిన దానికి విజయ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. వరుణ్ కూడా శ్రీనివాస్ గారి వైపు అమృత వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడ వ్యవసాయం చేసినా కూడా పంట సరిగ్గా చేతికి రాక చాలా ఇబ్బందుల్లో ఉన్నాను.
రేపన్న రోజు దీనికి పెళ్లి చేయాలన్నా ఇక్కడే ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబు? అందరూ సిటీకి వెళ్ళి మంచి జాబ్స్ చేస్తున్నారు. నా కూతురు చాలా బాగా చదువుతుంది, కాలేజ్ ఫస్ట్ కూడా వచ్చింది అని శ్రీనివాస్ గారు చెప్తుంటే నాన్న అని అమృత కోపంగా అంటుంది. వరుణ్ అమృత వైపు చూస్తాడు. నాన్న ఇవన్నీ అతనికి ఎందుకు చెప్తున్నారు? నేను సిటీకి వెళ్ళను అని చెప్పాను కదా, ఎందుకు నాన్న ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నారు అని అమృత కొంచెం కోపంగా అంటుంటే, ఈసారి నువ్వు నా మాట వినకపోతే ఈ తండ్రి కూడా నీతో మాట్లాడడు అమృత అని శ్రీనివాస్ గారు కోపంగా చెప్పగానే అమృత బాధగా తన తండ్రి వైపు చూస్తుంది. వరుణ్ ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు. చూడండి శ్రీనివాస్ గారు, నాకు ఈ రికమెండేషన్స్ అనేది అస్సలు ఇష్టం ఉండదు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి నేను మీకు ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. నా అసిస్టెంట్ వచ్చిన తర్వాత మీ అమ్మాయి డీటెయిల్స్ తనకి ఇవ్వండి. తను ఇంటర్వ్యూ డేట్ అనేది ఫిక్స్ చేస్తాడు. ఆ రోజు మీ అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే తప్పకుండా మా కంపెనీలో జాబ్ వస్తుంది. అదంతా మీ అమ్మాయి టాలెంట్ పైనే ఆధారపడి ఉంది అని వరుణ్ చెప్తుంటే అమృత వరుణ్ వైపు చూస్తుంది. సంతోషం బాబు, తప్పకుండా నా కూతురికి మీ కంపెనీలో జాబ్ వస్తుంది, ఆ నమ్మకం నాకుంది అని శ్రీనివాస్ గారు సంతోషంగా అంటుంటే తన తండ్రి కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషానికి అమృత ఏమీ మాట్లాడలేకపోతుంది. విజయ్కి మాత్రం వరుణ్ పైన అనుమానంగా ఉంటుంది. ఇతను వచ్చిన దగ్గర నుండి అమృతని చూస్తున్నాడు. మరి శ్రీనివాస్ అంకుల్ జాబ్ ఇమ్మని చెప్పగానే డైరెక్ట్గా జాబ్ ఇస్తానని చెప్పకుండా ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలని అంటున్నాడు. సంథింగ్ రాంగ్ అని విజయ్ మనసులో అనుకుంటాడు. ఇలా కొంత సమయం తర్వాత భైరవ్ డాక్యుమెంట్స్ తీసుకుని వస్తాడు. డాక్యుమెంట్స్లో 2 సంవత్సరాలు వాళ్ళ 12 ఎకరాల పొలాన్ని వరుణ్కి లీజ్కి ఇస్తున్నట్టు ఉంటుంది. ఇంకా సత్యనారాయణ గారు, తన భార్య రాధా గారు, రాజేష్, అమృత, అలాగే శ్రీనివాస్ గారు అందరూ సిగ్నేచర్స్ చేస్తారు. ఇంకా వరుణ్ తన అనుకున్న పని కంప్లీట్ అయ్యిందని తెలియగానే తన పెదవులపైన ఈవిల్ స్మైల్ వచ్చి చేరుతుంది. డాక్యుమెంట్స్ భైరవ్కి ఇచ్చి, భైరవ్ ఆ అమ్మాయి దగ్గర డీటెయిల్స్ తీసుకో, వైజాగ్ వెళ్ళిన తర్వాత తనకి మన కంపెనీలో ఇంటర్వ్యూ ఫిక్స్ చేయని చెప్పగానే భైరవ్ ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తాడు. ఇంకా భైరవ్ అమృత దగ్గర డీటెయిల్స్ అడుగుతుంటే అమృతకి తన తండ్రిని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తన తండ్రి తనతో మాట్లాడనని చెప్పాడు కాబట్టి ఇంక తప్పని పరిస్థితుల్లో భైరవ్కి తన డీటెయిల్స్ మొత్తం ఇస్తుంది. వరుణ్ లేచి సత్యనారాయణ గారికి అలాగే శ్రీనివాస్ గారికి చెక్ ఇవ్వగానే సత్యనారాయణ గారు చెక్ తీసుకుంటారు. దానిపైన అమౌంట్ చూడగానే సత్యనారాయణ గారు ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ, ఇంత అమౌంట్ ఎందుకు బాబు అని అడుగుతుంటే, ఇది అడ్వాన్స్ మాత్రమే సత్యనారాయణ గారు, ఇంకొక 1 మంత్ తర్వాత పూర్తి అమౌంట్ సెటిల్ చేస్తానని చెప్పగానే ఆ అమౌంట్ చూస్తుంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అప్పు మొత్తం తీరిపోతుంది అని అనిపించగానే సత్యనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తప్పకుండా బాబు అని సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు వరుణ్కి థ్యాంక్స్ చెప్తారు. ఇంకా వరుణ్ తన కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని బయటకు నడుస్తాడు. సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, రాధా గారు, రాజేష్ నలుగురు కూడా లోపలికి వచ్చి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమృత ఒకసారి తన తండ్రి వైపు చూసి ఇంకా వెంటనే బయటకు వస్తుంది. అమృత వరుణ్ వాళ్ళ కారు దగ్గరికి రాగానే వరుణ్ కారు ఎక్కుతున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. అమృత ఒకసారి వరుణ్ వైపు చూసి తర్వాత భైరవ్ వైపు చూస్తూ ఇంటర్వ్యూ ఎప్పుడుండొచ్చు అని చిన్నగా అడుగుతుంది. ఈ వీక్లో ఇంటర్వ్యూ ఉంటుంది మేడం, నేను మీకు కాల్ చేస్తాను, మీరు మీ సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని వస్తే ఇంటర్వ్యూలో ఓకే అయితే జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని భైరవ్ చెప్పగానే అమృత ఓకే అని చిన్నగా అంటుంది. ఇంకా భైరవ్ కారుకి కూర్చుంటాడు. డ్రైవర్ కూడా రావడం వల్ల డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. వరుణ్ ఒకసారి అమృత వైపు చూస్తుంటే అమృత వరుణ్ వైపు చూస్తుంది. అమృత కళ్ళల్లో ఏదో తెలియని బాధ వరుణ్కి తెలుస్తుంటే వరుణ్ కారుకి కూర్చుంటాడు. ఇంకా కారు స్టార్ట్ అవ్వగానే వరుణ్ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. అమృత అని వినిపించిన వాయిస్కి అమృత వెనక్కి తిరిగి చూడగా అక్కడ విజయ్ ఉంటాడు. ఏమైంది, వాళ్ళతో ఏం మాట్లాడావని విజయ్ అడుగుతుంటే
ఇంటర్వ్యూకి రమ్మన్నారు కదా, ఎప్పుడుంటుందో కనుక్కున్నాను విజయ్ గారు అని చెప్పి అమృత మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. భైరవ్ భయంగా వరుణ్తో, ఆ అమ్మాయికి డైరెక్ట్గా జాబ్ ఇవ్వచ్చు కదా వరుణ్ సార్, మళ్ళీ ఇంటర్వ్యూ అని అంటుంటే వరుణ్ కళ్ళు తెరిచి భైరవ్ వైపు చూసిన చూపుకి భైరవ్ మాట గొంతులోనే ఆగిపోతుంది. ఇన్ని ఇయర్స్ నుండి నన్ను చూస్తున్నా, నేనంటే ఏంటో నీకు తెలీదా? నాకు ఈ రికమెండేషన్స్ అనేవి ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలని అన్నాను. అలా అని ఆ అమ్మాయి నా కంపెనీలో జాబ్ చేయాలని నేనేమీ కోరుకోలేదు. తనని ఎలా నా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు, అర్థమైందా అని వరుణ్ సీరియస్గా చెప్పేసరికి భైరవ్ సైలెంట్ అయిపోతాడు. లాస్ట్గా అమృత కళ్ళల్లో కనిపించిన బాధ గుర్తుకు రాగానే వరుణ్ ఆలోచనలో పడతాడు. మరి అమృతకి వరుణ్ కంపెనీలో జాబ్ వస్తుందా? విజయ్కి వరుణ్ పైన అనుమానం వచ్చింది. మరి నిజమేంటో విజయ్ తెలుసుకోగలుగుతాడా? వరుణ్ చేసే ఇల్లీగల్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోగలిగేది ఎవరు? అమృత ఎవరిని ప్రేమిస్తుంది? ఎవరి జోడి బాగుంటుంది? ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.